హరే కృష్ణ 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 హరే హరే. అందరికీ నమస్కారం. విబిఎం ఛానల్కి స్వాగతం. ఇస్కాన్ సైబరాబాద్, ఇస్కాన్ వేదిక్ కల్చరల్ సెంటర్. ఇది గోపన్పల్లి దగ్గర రంగనాథస్వామి గుడి పక్కనే కన్స్ట్రక్ట్ అవ్వబోతుందండి ఇస్కాన్ టెంపుల్. దీనికి ఇస్కాన్ వేదిక్ కల్చరల్ సెంటర్ అని టైటిల్ ఇచ్చారు. ఈ టెంపుల్ ప్రారంభం అంటే కన్స్ట్రక్ట్ చేయడానికి శంకుస్థాపన, ఇనాగ్రేషన్ అనేది మన మార్చి 8 రోజు జరిగింది భూమి పూజ. ఈ భూమి పూజకి సంబంధించినవి ఈ విజువల్స్ అన్నీ. ఆ రోజు మొత్తం మండపాలన్నీ ఏర్పాటు చేసి రకరకాల హోమగుండాలు, ఇగోండి చాలా హోమగుండాలు చుట్టూ ఏర్పాటు చేసి ఈ భూమి పూజ అనేది చాలా శాస్త్రోక్తంగా జరిపారు. అందరికీ తెలిసినట్టుగానే ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ నోన్ యాజ్ హరే కృష్ణ మూమెంట్ వరల్డ్ వైడ్ ఒక సొసైటీ లాంటిది. దీన్నే మనం ఇస్కాన్, అందరికీ తెలిసిన విషయమే. ఇవి ఆల్మోస్ట్ 800+ టెంపుల్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. భక్త వేదాంత స్వామి ప్రభుపాద వీరు ఈ సొసైటీకి ఆద్యులు, పూజనీయులు. చూసారు కదా, ఈ హోమగుండాలన్నీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇది సెంటర్లో ఉన్న పెద్ద హోమగుండం. వీటన్నిటితోనూ పండితులందరూ శాస్త్రోక్తంగా భూమి పూజ అనేది నిర్వహించారు. ఆ రోజు మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవ్వడం ఒక కోయిన్సిడెన్స్. అక్కడ వాలంటీర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ టెంపుల్ దాని ఇంపార్టెన్స్ అంతా కొంచెం బ్రీఫ్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఈ టెంపుల్ అనేది, ఈ టెంపుల్ బిల్డింగ్స్ అనేవి ఎలా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, ఈ ఏరియా ఏంటి. సో ఎవరెవరైతే మనందరం కూడా ఇతోధికంగా మనం వాలంటీర్స్ అవ్వచ్చు. మన వర్క్ మనం చేసుకుంటూనే, ఒకవేళ ఉద్యోగస్తులు అయితే కనుక మన వర్క్ మనం చేసుకుంటూనే, ఇదిగోండి ఇక్కడ ఈ ఈడోల్స్ పెట్టి ఎదురుగా ఈ హోమగుండాలు ఏర్పాటు చేసి ఈ భూమి పూజ జరిగిన రోజున కార్యక్రమం చేసినటువంటి ఈ ఈడోల్స్ అండి. సో మన వర్క్ మనం చేసుకుంటూనే మనం సాటర్డేస్ కానీ సండేస్ కానీ అవైలబుల్ టైమింగ్ ఉన్నప్పుడు మన కాంట్రిబ్యూషన్స్ మనం ఇవ్వచ్చు. అంటే మనకి తెలిసిన, మనం దేంట్లో మనం స్పెషల్ అయితే ఆ రకమైన కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగ్ అనుకోండి, వంటల్లో సహాయం చేయొచ్చు. లేదు మనకి ఏదైనా పబ్లిక్ రిలేషన్ మీద మంచి, సోషల్ మీడియా మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో. సో ఎవరికి సొంతమైన, అంటే ఎవరి ప్రొఫెషన్కి తగ్గట్టు, ఎందుకంటే ఇది చాలా పెద్ద సంస్థ కాబట్టి మన కాంట్రిబ్యూషన్ని మనం ఇవ్వగలుగుతాం. సో ఇది యాక్చువల్లీ ఈ ల్యాండ్స్కేపింగ్ అనేది కొంచెం, ఈ టెర్రెయిన్ అనేది కొంచెం రాకీ టెర్రెయిన్ అనమాట. ఇక్కడ ఎక్కడైతే ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో అది గోపన్పల్లిలో ఉంది, నల్లగండ్ల అటువైపు, సైబరాబాద్ సిటీ. ఇది కొంచెం, ఈ టెర్రెయిన్ వచ్చి కొంచెం రాకీ టెర్రెయిన్, అంటే బాగా ఎత్తుపల్లాలు ఎక్కువ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉందన్నమాట. సో బట్ దాన్ని కూడా వాళ్ళు చాలా నీట్గా ప్లాన్ చేసి డిజైన్ చేసి ఎక్కడ ఎలా కట్టాలి అంటే, ఇక్కడ మెయిన్ టెంపుల్ కృష్ణా టెంపుల్, సీతారామ టెంపుల్ అండ్ నరసింహస్వామి టెంపుల్, గోశాల, వేదిక్ హాల్, అంటే అక్కడ సాంస్క్రిట్ అంతా నేర్పుతారు, యోగా హాల్. ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్లో పెర్ డే 1 lakh పీపుల్కి ఎవ్రీడే ఫ్రీ అన్నదానం అనేది ఉంటుంది. అంటే ఎవ్రీడే అక్కడే వంటలు అవి చేసి చేస్తారనమాట.
Like here there will be stairs, one flight of stairs. Here there will be matchless gifts. Here there will be matchless gifts. Basically the shop where you can buy things like all the cow products or those things. That will be there. And then if you walk a flight of stairs, there will also be a lift inside to go up. And if you go a flight of stairs, on the first floor you will see there is a pond. This pond will have water from 7 sacred rivers. And at the center, yes ma'am. At the center there will be a Krishna idol demonstrating how he killed Kaliasura. And then in order to go to temple, you need to take another flight of stairs from the side and then come up here. This is going to be the main entrance of the temple. We go in, take the darshan of Radha Krishna Ashtasakhi temple. At the back side there is a Annudan kitchen, and it is going to prepare 1 lakh meals per day and serve it for free. And yes ma'am, every single day. And right next to it there is going to be Lord Narsimhadev temple, and this is going to be on top of these rocks at the back side, if you see, right? Where Bhumi Puja performed. Yes ma'am, Bhumi Puja is beside that, but there are these big rocks, right? If you see on that ISKCON Sai Baba board is there, right over there Lord Narsimhadev temple will be constructed. And it is going to have a glass walkway. If you see over here in these photos at the back side, you can take that as well, so at the back side, if you see, right, this is going to be how it is going to look like. You go up, take the darshan of Lord Narsimhadev temple. There is going to be a glass walkway, and over there the plan is to also set up lights. There is going to be a light and sound show which will also be kind of like happening, and it will take kilometers away from it. And at the very front, if you see, these 2 floors Govinda's restaurant will be constructed, so people can come and have food over there. And at the back side there will be a Gaushala. If you see, that Gaushala will also be there. And just beside that, where currently there is a stage and chairs are there, right? That is the place where this Panchatattva building will be constructed. This is going to be a massive 7th-floor building, and it will have basically floors for basically any kind of classes. There will be big halls for preaching classes, for kids classes. Then there is also Classes means what? basically Bhagavatam and Bhagavad Gita. So for kids it's more like more other engagement type. So they will be taught small mantras, that kind of things. Those things. Anything? Yes, Mataji. Any related to God. Yes, Mataji. Yes, Mataji. Exactly. So that will also be done here. And then at the top floors there will be accommodation for brahmacharis and life members. So rooms and also be there. At the very top there will be Panchatattva temple for people to go and visit and take darshan. What is Panchatattva? Basically, Mataji, if you know 5 acharyas, so for them, each of them, that temple is there. So what is the duration of expecting? It depends on the wishes, but then ideally 3 years is what we are expecting. If they have good wishes, it will be completed in 3 years. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వారు వన్ ఆఫ్ ది వాలంటీర్. ఆయన మొత్తం బిల్డింగ్ అప్కమింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఏ టెంపుల్ వస్తుంది మీరు విన్నారు కదా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అదొక మినియేచర్. ఆ టెంపుల్ మినియేచర్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేసి మనకి చూసే వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా పెట్టారనమాట. చూడండి, ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. కౌ ప్రోడక్ట్స్ కానీ అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ ప్లేస్లో అప్కమింగ్ గోశాల రాబోతోంది. ఈ టెంపుల్ పార్ట్ ఆఫ్ ది టెంపుల్, ఇక్కడ గోశాల కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించి నేను ఇంకొక పార్ట్ 2 వీడియో చేశాను. అది మీరందరూ తప్పకుండా చూడండి. ఉంటానండి. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.